భీమవరం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు మాదిరిగా పనిచేస్తుందన్నారు. త్వరలోనే ఆకివీడు దిగమర్రు హైవే పనులు ప్రారంభిస్తామన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ నెల 15 నుండి ప్రారంభం అవుతుందంటున్న ఎమ్మెల్యే రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సరం కాలం పాలన పైన మనతో మాట్లాడటానికి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ నేపథ్యంలో ఇటు మన భీమవరం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు ఈ సంవత్సరం కాలం? కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి గుంతలకు పూడ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఎన్ఆర్జీఎస్ కింద భీమవరం నియోజకవర్గానికి 9 కోట్లు ఇచ్చి గ్రామ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసి ఆలోచన చేసి చేయటం జరిగింది 9 కోట్ల రూపాయలతోటి. అలాగే జిల్లా పరిషత్ నుంచి మండల పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామ ప్రాంతాల్లో రోడ్లు వేయటం జరిగింది. ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సరే, ఇప్పుడు మన ఆకివీడు టు దిగమర్రు ఇటు భీమవరం వరకు భీమవరం దిగమర్రు వరకు కూడా ఎన్హెచ్ గ్రీన్ హైవే పనులు ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? గ్రీన్ హైవే శాంక్షన్ అయింది. అది ఆల్రెడీ సైట్ మార్కింగ్ ఇవ్వటం జరిగింది. త్వరలో దాని మీద ఒక కార్యక్రమం చేయటం జరుగుతుంది. సార్, ఇప్పుడు భీమవరం మున్సిపల్ అధికారుల మీద మీరు రివ్యూ మీటింగ్లో మీరు ఇప్పుడు అధికారుల మీద చాలా హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి పాల్పడుతున్నారు, మీకు ఏసీబీ పట్టిస్తామని. అటువంటి ఆరోపణలు మీ దృష్టిలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు ఇప్పుడు అటువంటి ఆరోపణలు కనుక చేస్తుంటే అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అధికారులు అందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి, ఎవరు కూడా అవినీతికి పాల్పడకూడదు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు నిబద్ధతతో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు సూపర్ 6 పథకాల్లో హామీల్లో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అనే ప్రయాణం ఎప్పటి నుంచి మీరు అమలు చేయబోతున్నారు? సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతుంది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అన్ని కార్యక్రమాలు చేసి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు భర్తకి పెన్షన్ ఉండి మరణించగా భార్యలకు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పటికే మీరు అందజేసి ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ నియోజకవర్గంలో మళ్ళా 250 కొత్త పెన్షన్లు వచ్చినాయి. భీమవరం మండలానికి, భీమవరం టౌన్కి 200 వచ్చినాయి. వీరవసరం మండలానికి 150 వచ్చినాయి. ఈ కొత్త పెన్షన్లు ఇవాళ అందరికీ అందజేయడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25% సుంకానికి ఇటు ఆక్వా రైతులే కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు భారతదేశం ఏ విధంగా ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితి ఉందంటారు? ట్రంప్ పరిస్థితి వలన భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆక్వా పరిశ్రమకి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఏదైతే ఇటు ఏడాది కాలం కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది కాలంలో ఇటు భీమవరం నియోజకవర్గం వద్ద ఇప్పటికే పలు అంశాల మీద అభివృద్ధి చెంది ఉందని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసే దిశగా కూడా తన నియోజకవర్గానికి సాయశక్తులకు కృషి చేస్తానని రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ గ్రీన్ హైవే ఇటు దిగమర్రు టు భీమవరం ఆకివీడు నుండి 48 కిలోమీటర్ల ఎన్హెచ్ గ్రీన్ హైవే కూడా త్వరలో పనులు చేపడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.